ఎంపీలు ఉన్నారో అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవులు ఇస్తలేరు. అంటే బీజేపీ ఎంపీలు ఉన్న దగ్గర బీజేపీ ఎంపీలతో ఇలా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే పని చేస్తున్నాయి. దానికి తార్కాణమే ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రి లేకపోవడం, రంగారెడ్డి హైదరాబాద్లో మంత్రి లేకపోవడం, ఆదిలాబాద్లో మంత్రి లేకపోవడం. మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన్నే ప్రభుత్వంలో ఉన్నట్టు, ఆయన్నే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినట్టు, వీళ్ళ ప్రమేయం ఉన్నది వాళ్ళ ప్రమేయం ఉన్నది మాట్లాడడం ఇది దేనికి సంకేతం అంటే వీళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేసుకుంటున్నది అన్నట్టుగా. మొదలే ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఫిక్స్ చేసి వాళ్ళని ఎట్లనైనా ఇరికిచ్చి రేవంత్ రెడ్డికి ఎట్లనైనా చేసి కేటీఆర్ని జైల్లోకి పంపాలి, ఏదో ఒకటి పెట్టి కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి, రేవంత్ రెడ్డిని ప్రశ్నించే వాళ్ళని జైల్లోకి పంపాలి అన్నది మొదల నుంచి కనిపిస్తూ ఉన్నది. ఆ రేవంత్ రెడ్డి గారి లైన్లోనే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పోతా ఉన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక ఇన్వెస్టిగేటింగ్ జరుగుతుంటే, ఒక విచారణ జరుగుతున్న కేసు మీద మొదలే ఆయన డిసిషన్ ఇచ్చే విధంగా ఎట్లా మాట్లాడతాడో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆలోచించుకోవాలి. ప్రతిపక్ష నాయకుల్ని జైళ్లలో పెట్టే రాజకీయాలు ఇవి ఏకకాలం కొనసాగవు. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధాపాతాలానికి పోయింది. ఇంకా ఇటువంటి చర్యలు చేస్తే ప్రజలే వారికి బుద్ధి చెప్తారు.